హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు అందరైతే? సో ఐ హోప్ మీరు బాగా చదవాలని అనుకుంటున్నానండి. సో ఇవాల్టి క్లాస్లో ఏంటంటే మనకు లాస్ట్ వీడియోలో ఆవిష్కరణ అభ్యసనం వరకు అయితే నేర్చుకున్నాం కదా. అండ్ దానికంటే ముందు అంటే ప్రీవియస్ క్లాసెస్లో 60 వరకు అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ బిట్స్ కింద నేర్చుకున్నాం. టుడే క్లాస్ ఏంటంటే మనకు అనుభవపూర్వక అభ్యసనం గురించి అయితే నేర్చుకున్నాం. యాక్చువల్గా మనకు థియరీ పార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అప్పుడప్పుడు మనము ప్రాక్టీస్ బిట్స్ చూడాలి, ప్లస్ ఈ థియరీ పార్ట్ అనేది చూడాలండి. ఎందుకంటే మెయిన్గా మనకి ఇదే కదా. సో ఈ థియరీ పార్ట్ కన్నా చూడకపోతే ప్రాక్టీస్ బిట్స్ అనేది ఎలా చేస్తాను చెప్పండి మీరే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బోధన సిద్ధాంతము లేదా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బ్రూనర్. నెక్స్ట్ ఇప్పుడు అనుభవపూర్వక అభ్యసనమే తీసుకోండి, దీన్ని ప్రతిపాదించింది ఎవరు? కార్ల్ రోజర్స్. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాటిని చేయాలంటే ముందు ఈ థియరీ పార్ట్ అనేది నేర్చుకోవాలండి. అంటే మిడిల్ పార్ట్లో కూడా అవి కూడా వస్తాయండి. సో క్లాసెస్ అనేవి కొంచెం ఇరెగ్యులర్గా చేస్తున్నాను. కోర్స్ మీ అందరికీ తెలుసు కదా అండి, అది మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని పక్కన పెట్టేస్తే మెయిన్గా మనకు ఉండే టైంని వేస్ట్ చేయకోకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. సో మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో దీని నుండి ఎలాంటిది ఏమి ఉండదు, క్లాస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టాపిక్ ఇక చూద్దాము. అనుభవపూర్వక అభ్యసనం టాపిక్ ఏంటంటే అనుభవపూర్వక అభ్యసనం. ఇందులో ఎటువంటి డౌట్ అనేది మీరు పెట్టుకోవాకండి. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండ్ అకాడమిక్ బుక్. మీరు ప్రీవియస్ క్లాసెస్ కన్నా చూసుకుంటే ప్రతి లైన్ కూడా మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. గమనించారో లేదో మీరు? సో మనకు అంత డెప్త్గా ఏమి ఇవ్వలేదండి, అందరికీ అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా చాలా ఈజీ మెథడ్లో ఇచ్చారు. సో మనకు ఈ అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కార్ల్ రోజర్స్. ఈయన అనుభవపూర్వక అభ్యసనం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన ఏ దేశస్థుడు అంటే అమెరికా. ఏ దేశస్థుడు ఈయన? అమెరికా. ఈయన చూస్తూ ఉంటే సో ఈయన ప్రతిపాదించిన సూత్రం ఏంటంటే మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన వ్యక్తి అంటే ఈయన మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము, సహాయార్థ కేంద్రిత చికిత్స విస్తృతంగా అంటే ఎక్కువ ఉపయోగంలోకి వచ్చాయి. ఏవంటే వ్యక్తి కేంద్రిత విధానం, అలాగే సహాయార్థ కేంద్రిత చికిత్స అనేది ఎక్కువ ఉపయోగంలోకి వచ్చాయి. మానవ సంబంధాలను ప్లస్ మన మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము, సహాయార్థ కేంద్రిత చికిత్స అనేది విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చింది. అండ్ రోజర్స్ ప్రకారము అభ్యసనంలో ఉత్సాహం తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సంజ్ఞానాత్మక అభ్యసనం అనేది ఎక్కువ దృష్టి పెట్టడమే. ఈయన రోజర్స్ ప్రకారము మన యొక్క లర్నింగ్ అభ్యసనంలో ఉత్సాహం అంటే ఎక్సైట్మెంట్ అనేది తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సంజ్ఞానాత్మక అభ్యాసం మీద ఎక్కువ దృష్టి పెట్టడమే. మరి ఈ వ్యక్తిగత మార్పు కానీ స్వీయ జ్ఞానం పొందడమే విద్య. అంటే వ్యక్తిగత మార్పు, వ్యక్తిగతంగా మనము కొన్ని చేంజెస్ ప్లస్ సెల్ఫ్గా జ్ఞానం అనేది పొందడమే విద్య. మానసిక చికిత్సల లక్ష్యాలు అనేసి ఈయన రోజర్స్ యొక్క నమ్మకం. సో ఈయన చూడండి, ఆయన నమ్మకం ఏంటంటే వ్యక్తిగత మార్పు ఉండాలి, ప్లస్ స్వీయ జ్ఞానం పొందడమే విద్య, అలాగే మానసిక చికిత్సల లక్ష్యాలు అనేసి ఈయన నమ్మకం. అలాగే కార్ల్ రోజర్స్ తాను రచించిన ఫ్రీడమ్, రేపు మనకు బిట్టి ఈ విధంగా కూడా అడగచ్చండి. కార్ల్ రోజర్స్ తాను రచించిన డాష్ అనే పుస్తకంలో అనుభవపూర్వక అభ్యసనం గురించి వివరించారా అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అంటే ఆ బుక్ గురించి, అప్పుడు మీరు ఆన్సర్ వచ్చేసి ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే పుస్తకంలో దేని గురించి వివరించారు? అనుభవపూర్వక అభ్యసనం గురించి వివరించారు. ఎవరు వివరించారు? కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ తాను రచించిన పుస్తకం ఏంటి? ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే పుస్తకంలో అనుభవపూర్వక అభ్యసనం గురించి వివరించారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, కార్ల్ రోజర్స్ 2 రకాలైన అభ్యసనాల మధ్య డిఫరెన్సెస్ అనేవి తెలియజేస్తారు. అవేంటంటే ఫస్ట్ వన్ సంజ్ఞానాత్మక అభ్యసనము, అనువర్తనీయ జ్ఞానము. ఈ సంజ్ఞానాత్మక అభ్యసనం గురించి చూసుకుంటే ఇది మెయిన్గా విద్యా విషయక అంశాలకు సంబంధించినది. మనకు దాని గురించి మాత్రమే అంటే దానికి సంబంధించిన అంశాలకు మాత్రమే సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కాలు కానీ కొన్ని వర్డ్స్ కానీ మనం నేర్చుకుంటాం కదా. అంటే మెయిన్ ఇక్కడ ఏముంటుంది, మనకు విద్య యొక్క విషయక అంశాలకు మాత్రమే సంబంధించింది.
ఉదాహరణగా చూసుకుంటే మనకు ఎక్కాలు చెప్పడం కానీ, లేకుంటే పదాలను అర్థం చేసుకొని నేర్చుకోవడం కానీ, ఇలాంటివన్నీ. నెక్స్ట్ వన్ అనువర్తనీయ జ్ఞానం. అనువర్తనీయ జ్ఞానం అంటే ఏం లేదంటే కారు గురించి అభ్యసించి కారును బాగు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ కారు గురించి మనం తెలుసుకున్నాం అంటే అభ్యసించాం, తర్వాత ఆ కారుని కూడా మనం బాగు చేయడం. కారు గురించి అభ్యసించి కారును అనేది బాగు చేయడం. రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఈ అనుభవపూర్వక అభ్యసనం అనేది అభ్యాసకుని అంటే నేర్చుకున్న తనకు అవసరాలకు ప్రాధాన్యత అనేది ఇస్తుంది. ఈ యొక్క మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా అండి, ఈ అనుభవాల ద్వారా అనుభవపూర్వక అభ్యసనము అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. 2 years అబ్బాయి అంటే 2 సంవత్సరాల పిల్లవాడు కాలే కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చెయ్యి కాలింది. దీనివల్ల పిల్లవాడు అంత తొందరగా మర్చిపోలేని వేడి భావనను తనంతట తాను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతమే అనుభవపూర్వక అభ్యసనము. 2 years అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొవ్వొత్తిని పట్టుకున్నాడు. సో కొవ్వొత్తిని పట్టుకుంటే యాజ్ యూజువల్ ఏమవుతుందంటే చేయగలుగుతుంది. దీనివల్ల ఆ పిల్లవాడు నెక్స్ట్ మర్చిపోడు, అంటే అంత ఈజీగా అబ్బా కాలింది అనేసి అంత ఈజీగా మర్చిపోడు. మనకు ఆ వేడి అనే భావన మనకు తనంతట తాను ఎవరేం చెప్పలేదు కదా, అరే వేడిగా ఉంటుందనేసి తను ముట్టుకున్నాడు, తనకి వేడి అనేది భావన అనేది కలిగింది. సో తనంతట తాను నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతమే అనుభవపూర్వక అభ్యసనం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ అనేది చేశానండి, మీరు చూసారో లేదో, అది అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనాన్ని నిర్వచించే 5 అంశాలను ప్రతిపాదించారు. ఈయన అనుభవపూర్వక అభ్యసనాన్ని ఎన్ని అంశాలుగా ప్రతిపాదించారంటే 5 అంశాలను ప్రతిపాదించారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వ్యక్తిగత ప్రమేయ లక్షణము. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, కేర్ఫుల్గా చూడండి. వ్యక్తిగత ప్రమేయ లక్షణం, స్వీయ చొరవ, పరివ్యాప్తి, అభ్యాసకుడిచే మూల్యాంకనం చేయబడడం, సారాంశము, అర్థం. ఈ విధంగా మనకు 5 అంశాలను ఈయన ప్రతిపాదించారు. ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, వ్యక్తిగత ప్రమేయ లక్షణం. సెకండ్ వన్ స్వీయ చొరవ. థర్డ్ వన్ పరివ్యాప్తి. ఫోర్త్ వన్ అభ్యాసకుడిచే మూల్యాంకనం చేయబడడం. ఫిఫ్త్ వన్ సారాంశం, అర్థం. ఇలా 5 అంశాలను కార్ల్ రోజర్స్ ప్రతిపాదించారు. ఈయన రోజర్స్ అనుభవపూర్వక సూత్రాలు కనుక చూసుకుంటే ఇక్కడ అంశాలండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఉండేవి అంశాలు, ఇక్కడ ఉండేవి సూత్రాలు. మానవులు అభ్యసించే సహజ సామర్థ్యం అనేది కలిగి ఉంటారు. కృత్యాల ద్వారా అంటే ఏదైనా ఒక కృత్యం ద్వారా అభ్యాసం అనేది సమర్థవంతంగా అనేది జరుగుతుంది. ఎలాంటి ఆటంకం లేకుండా అభ్యసనం అనేది కృత్యాల ద్వారా సమర్థవంతంగా జరుగుతుంది. స్వీయ ముప్పు అనేది తక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం ఎక్కువగా జరుగుతుంది. స్వీయ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే సొంతంగా ఏదైనా ముప్పు అనేది తక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం అనేది ఎక్కువగా నేర్చుకుంటుంటాం కదా. సో స్వీయ ముప్పు తక్కువగా ఉన్నప్పుడు అభ్యసనం అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ స్వీయ విమర్శ, స్వీయ మూల్యాంకనం అభ్యసనానికి అధికంగా తోడ్పడుతుంది. స్వీయ విమర్శ, స్వీయ మూల్యాంకనం అభ్యసనానికి అధికంగా తోడ్పడుతుంది. మరి దీని గురించి ప్రయోజనాలు ఏంటంటే అభ్యసన ప్రయోజనాలు, అనుభవపూర్వక అభ్యసనాల యొక్క ప్రయోజనాలు చూసుకుంటే బహుళ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వల్ల ధారణ అనేది పెరుగుతుంది. ఎక్కువ జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం వల్ల ఈ ధారణ అనేది పెరుగుతుంది. విద్యార్థి కేంద్రిత అభ్యసనం కేంద్ర బిందువు అవుతుంది. విద్యార్థి యొక్క కేంద్రిత అభ్యసనం అనేది కేంద్ర బిందువు అవుతుంది. అండ్ జ్ఞానం కానీ పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియ అభ్యాసకుడి యోగ్యత, విశ్వాసాలను పెంపొందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క జ్ఞానం కానీ పరిష్కార ఆవిష్కరణ ప్రక్రియలు అనేవి ఈ అభ్యాసకుడి దేనిని పెంపొందిస్తుంది? తన యొక్క యోగ్యతను, తన మీద ఉన్న కాన్ఫిడెన్స్, విశ్వాసాలను కూడా పెంపొందిస్తుంది. విద్యార్థులు జీవన నైపుణ్యాలు కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ స్కిల్స్ అనేవి కూడా నేర్చుకోవచ్చు. మరి దీని అనుభవపూర్వక అభ్యసనం ప్రతికూల అంశాలుగా చూసుకుంటే అధికార శైలి గురువుకు అసౌకర్యం కలిగించవచ్చు. గురువుకు అసౌకర్యంగా ఉంటుంది. అభ్యసన ప్రక్రియకు సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం అనేది అవసరం అయితే ఉంటుంది. అభ్యసన ప్రక్రియకు మనకు సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం అనేది అవసరం అవుతుంది. అలాగే ఉపాధ్యాయుడికి మెయిన్గా ఏముండాలంటే పేషెన్స్ అనేది అవసరం. సహనం అనేది ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడికి మార్గదర్శకత్వం కూడా అవసరం ఉంటుంది.
ఇది మనకు అనుభవపూర్వక అభ్యసనం గురించి అయితే డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడికి మనకు సబ్ టాపిక్స్లో కొంచెం అయితే అయిపోతుందండి. నెక్స్ట్ మనం చూడొచ్చు నెక్స్ట్ క్లాస్లో. లేట్ చేయకుండా చూద్దాం. అభ్యసన వక్రరేఖలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఎలా అడుగుతాడో మనకే తెలియదు. సో చూడండి, అభ్యసన వక్రరేఖలు కనుక చూసుకుంటే కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలియజేయు వక్రరేఖనే అభ్యసన వక్రరేఖ అంటారు. చూడండి ఎంత ఈజీగా ఉందో. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో తెలియజేయు మనకు వక్రరేఖనే అభ్యసన వక్రరేఖ అంటారు. అంటే ఇక్కడ సాధారణ అభ్యసన వక్రరేఖలో అంటే దీనిని లాక్షణిక వక్రరేఖ 5 స్థాయిలు అయితే కనిపిస్తాయండి. ఈ సాధారణ అభ్యసన వక్రరేఖలో ఎన్ని స్థాయిలు కనిపిస్తాయి? 5 స్థాయిలు కనిపిస్తాయి. అందులో చూసుకుంటే ఇంపార్టెంట్ చూడాలి. ప్రారంభ స్ఫూర్తి అంటే ఇక్కడ ఈ దశలో అభ్యసనం అనేది తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా? అభ్యసన వేగం అనేది అతి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు? ప్రారంభ స్ఫూర్తిలో ఈ దశలో అంటే అభ్యసనం యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. చాంచల్య దశ, ఈ చాంచల్య దశలో చూసుకుంటే అభ్యసన వేగంలో కాస్త అటు ఇటు హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తుంటాయి. పీఠభూమి దశ, ప్లాట్యూ దశలో చూసుకుంటే ఈ దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది. పర్మనెంట్గా ఏం కాదు, జస్ట్ టెంపరీగా నిలిచిపోతుంది. ఈ అభ్యసన ప్రక్రియలో ఇది కీలకమైన దశ. ఏదండి? పీఠభూమి దశ అనేది కీలకమైన దశ. అంటే ఈ దశలో అభ్యసన ఆగిపోయిందనే భ్రమ అనేది కలుగుతుంది. ఎంత ట్రై చేసినా ఇంతకు ముందు ఉన్న దక్షత కంటే ఎక్కువగా సాధించలేడు. ఆ పిల్లవాడు ఎంత ప్రయత్నించినా కూడా అంతకుముందు అంటే ఇక్కడ ఉండే అభ్యసనం అనేది ఎక్కువగా సాధించలేడు. తన యొక్క ప్రేరణ అనేది సన్నగిల్లడం కానీ, పునర్బలనం అనేది లేకపోవడము, బోధన కానీ, అభ్యసన పద్ధతుల్లో లోపాలు కానీ, శారీరకంగా మానసిక స్థితి కానీ, విషయ కాఠిన్యత మొదలైనవన్నీ కూడా వీటికి రీజన్స్. తన యొక్క అభ్యసనం అనేది సన్నగిల్లడానికి ఏదంటే రీజన్స్ తగు పునర్బలనం అనేది ఉండదు. బోధన అభ్యసన పద్ధతుల్లో తనకి లోపాలు ఉంటాయి. శారీరక మానసిక స్థితి అనేది సరిగ్గా ఉండదు. విషయ కాఠిన్యత మొదలైనవి అన్నీ కూడా వీటికి కారణాలు. అలాగే ఈ పీఠభూమి దశలో గల లోపాలను అధిగమించినట్లయితే మరల అభ్యసనం అనేది చూడండి వేగంగా మరల పుంజుకుంటుంది. ఈ యొక్క ప్లాట్యూ దశలో చూసుకుంటే ఈ లోపాలన్నీ ఉన్నాయి కదా అండి, ఈ లోపాలన్నీ కూడా తను అధిగమించాడనుకోండి, మళ్ళీ అభ్యసనం ఏమవుతుందంటే వేగంగా పుంజుకుంటుంది. ఈ దశలో అభ్యసన వక్రరేఖ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఏ అక్షానికి? ఎక్స్ అనే అక్షానికి సమాంతరంగా ఉంటుంది. 4వ దశ చూడండి, పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. అంటే అప్పటికి ఆ అబ్బాయిలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ యొక్క దశ తర్వాత వచ్చే దశ ఇది. పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. నూతన బోధన అభ్యసన పద్ధతులను ఉపయోగించడము. అంటే ఈ ఉపయోగించడం వల్ల, బోధన ఉపకరణాలను ఉపయోగించడం వల్ల పీఠభూమి దశను అధిగమించి ఈ దశలో అభ్యసనం అనేది మరలా పెరుగుతుంది. సో మనకు 3rd దశ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా బోధన అభ్యసన పద్ధతులు అనేది ఉపయోగించడము, బోధన ఉపకరణాలు ఉపయోగించడం వల్ల ఈ పీఠభూమి దశను తను క్రాస్ అవ్వగలడు. సో వాటిని అధిగమించి ఈ దశలో అభ్యసనం అనేది మళ్ళీ ఎక్కువగా పెరగడానికైతే ఛాన్స్ ఉంటుంది. 5th వన్, లాస్ట్ వన్, శరీర ధర్మ హద్దు ఏంటంటే అభ్యసన ప్రక్రియలో ఇది లాస్ట్ స్టేజ్. దీని తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా అభ్యసనం అనేది మనకు మెరుగుపరచుకోలేడు. అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ ఏంటంటే శరీర ధర్మ హద్దు. దీని తర్వాత వ్యక్తి ఎంత ట్రై చేసినా కూడా తన యొక్క అభ్యసనాన్ని ఎప్పుడు కూడా మెరుగుపరచుకోలేడు. ఇక్కడ మనకు లాక్షణిక వక్రరేఖ 5 స్థాయిలు అయితే ఇచ్చారు కదా అండి. సో ఇక్కడ చూడండి, అభ్యసనం అనేది ఫస్ట్ వేగంగా జరిగింది, కాలం ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే అభ్యసన వక్రరేఖల యొక్క టైప్స్ ఇచ్చారు, రకాలు. అభ్యసన వక్రరేఖల రకాలుగా చూసుకుంటే కుంభాకార వక్రరేఖ. ఇది చూడండి, కుంభాకార వక్రరేఖ అంటే ఇక్కడ చూసుకోవాలంటే కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం అనేది తగ్గిపోయి వక్రరేఖ ఈ కుంభాకార వక్రరేఖ అంటారు. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసనం యొక్క వేగము లేదా దక్షత తగ్గిపోయినాక వక్రరేఖ అనేది కుంభాకార వక్రరేఖ అంటారు. నెక్స్ట్ తిరోగమన వక్రరేఖ లేదా అవరోహణ వక్రరేఖ అంటారు దీనిని. పూర్వ జ్ఞానము అంటే మనకు ఇంతకుముందు పూర్వము జ్ఞానం కలిగిన విషయాలను
అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్రరేఖ అనేది ఉత్పన్నమవుతుంది. అంటే ఎక్కడ కుంభాకార వక్రరేఖలో కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం తగ్గుతుంది. దానిని మనం కుంభాకార వక్రరేఖ అంటాం. అలాగే తిరోగమన వక్రరేఖ లేదా అవరోహణ వక్రరేఖని దేనిని అంటారంటే కుంభాకార వక్రరేఖను. అలాగే ఇంతకు ముందు పూర్వం జ్ఞానం కలిగిన విషయాలపై అభ్యసించేటప్పుడు ఏ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుందంటే కుంభాకార వక్రరేఖ. ఇది మనకు కుంభాకార వక్రరేఖ గురించి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే పుటాకార వక్రరేఖ అండి. సెకండ్ వన్ వచ్చేసి పుటాకార వక్రరేఖ. ఇది చూడండి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షతలలో పెరుగుదల కనిపించే వక్రరేఖనే కుంభాకార వక్రరేఖ. అక్కడ కంప్లీట్గా ఇట్లా బెండ్ అయిపోయింది కదా. బట్ ఇక్కడ చూసుకుంటే కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ అభ్యసన వేగం అనేది తగ్గింది, ఇక్కడ పెరిగింది. పెరుగుదల అనేది ఎక్కువగా ఉండి వక్రరేఖను కుంభాకార వక్రరేఖ అంటారు. అలాగే అది మనం చూసుకుంటే తిరోగమన, ఇది పురోగమన. పురోగమన వక్రరేఖ లేదా ఆరోహణ వక్రరేఖ అని దేనిని అంటారంటే పుటాకార వక్రరేఖని అంటారు. ఇవి ఏంటంటే మనకు నూతన విషయాలను కొత్తగా, పూర్వం కాదు, డిఫరెన్సెస్ చూడాలి. నూతన విషయాలను అభ్యసించేటప్పుడు ఈ రకమైన అభ్యసన వక్రరేఖ అనేది ఉత్పన్నమవుతుంది. నెక్స్ట్ ఎస్ టైప్ వక్రరేఖ. థర్డ్ వన్ ఎస్ టైప్ వక్రరేఖ. ఇది చూడండి కంప్లీట్గా ఎస్ ఆకారంలో ఉంది కదా. ఈ కుంభాకార పుటాకార ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రెండు కలిపితే ఎస్ టైప్ వక్రరేఖ అంటారు. కుంభాకార పుటాకార వక్రరేఖలను కలిపితే ఎస్ టైప్ వక్రరేఖ అంటారు. ఈ రకమైన వక్రరేఖ ఏ సందర్భంలో ఏర్పడుతుందంటే మనము ఖచ్చితంగా చెప్పలేమంట. మనకు ఈ రకమైన వక్రరేఖ ఎస్ టైప్ వక్రరేఖ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేస్తాం కదా. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, అప్పటి నుండి మనము 2-3 వీడియోస్ అయితే చేసాం కదా. సెకండ్ టాపిక్కి కంప్లీట్ అవ్వలేదు. సెకండ్ టాపిక్ చాలా కష్టం కొంచెము. ఇది 2.3 సబ్ టాపిక్ అభ్యసనం ప్రభావితం చేసే కారకాలు. అస్సలు మిస్ అవ్వకండి. సో క్లాస్ అనేది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.